లో పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఇటు విజయవాడ తీసుకెళ్లడం, ఆ తర్వాత అక్కడ వైద్య పరీక్షలు, ఎంక్వైరీ, ఆ తర్వాత అదంతా తర్వాత కూడా రిమాండ్కు ఇచ్చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. ఆ తర్వాత వంశీకి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఆ తర్వాత ఈ గ్యాప్లో కూడా పోలీసులు కావచ్చు, ఇతరత్ర అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరిగిన పరిస్థితి, ఎక్కడెక్కడ ఏం చేశారు. ఆ తర్వాత ఎవరైతే సత్యవర్ధన్, ఇప్పుడు సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారంటే ఏదైతే మనకు తెలిసిందే టీడీపీ కార్యాలయం పైన దాడి చేసిన తర్వాత ఆయనే ఎవరెవరు చేశారు ఏంటి అనే దానికి సంబంధించి కంప్లైంట్ చేశారు. సో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అనే నేపథ్యంలో ఆ తర్వాత కూడా నాతో మళ్ళీ ఆ కంప్లైంట్ విత్డ్రా చేయించారు. సో ఇదంతా కూడా నన్ను బెదిరించి, లోకేష్ కావచ్చు వీళ్ళందరూ బెదిరించి, అంటే వాళ్ళందరూ చెప్పి నాతో కంప్లైంట్ పెట్టించారు. దీంట్లో వల్లభనేని వంశీ లేడు, ఇది అది అంతా ఆయన ఆ తర్వాత కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత మనకు తెలిసిన విషయమే, ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మా అన్నయ్యను, వాళ్ళ తమ్ముడు కూడా చెప్పారు, వాళ్ళ మదర్ కూడా చెప్పారు, అంటే మా అబ్బాయిని తీసుకెళ్లి బెదిరించి ఆ విధంగా చేయించారు. ఆ తర్వాత ఆయన కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ విధంగా జరిగింది, నన్ను బెదిరించి వంశీ అనుచరులు బెదిరించి ఇదంతా వీళ్ళే చేయించారు, వీళ్ళే నాతో కంప్లైంట్ చేయించారు అని చెప్పి ఆ తర్వాత నా పేరు వల్లభనేని వంశీ పేరు అన్ని పెట్టించారు అని కూడా పూర్తిగా దాంట్లో ఆయన క్లియర్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇప్పటికీ కూడా వంశీ పైన కొన్ని కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఈరోజు వంశీని 3 రోజులు, అంటే వల్లభనేని వంశీని 3 రోజుల కస్టడీకి కూడా కోర్టు కూడా అనుమతించిన పరిస్థితి. కృష్ణలంక పిఎస్లో వల్లభనేని వంశీని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఆయన వైద్య పరీక్షల నిమిత్తం విచారణ అనంతరం ఆయనను హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక విచారణ సమయంలో రోజుకు 4 సార్లు వంశీతో లాయర్లు మాట్లాడే అవకాశం కూడా కోర్టు కల్పించింది. సో అదేవిధంగా సత్యవర్ధన్ వాంగ్మూలం ఆధారంగా వంశీని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయన వాంగ్మూలంలో ఏమేమి ఇచ్చారు ఏంటి, అంటే వంశీ ఏ విధంగా కిడ్నాప్ చేయించారు, ఏ విధంగా బెదిరించారు, ఏ విధంగా గతంలో కంప్లైంట్ విత్డ్రా చేసుకునే విధంగా చేశారు, అంటే ఆ కంప్లైంట్ అంతా బెదిరించే ఇచ్చారు అని ఏ విధంగానైతే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇదంతా కూడా ఆయన ఇచ్చిన ఆధారంగా వంశీని విచారించినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీసులు వల్లభనేని వంశీపై మరో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అంటే భూ కబ్జాకు సంబంధించినటువంటి కేసు కొత్తగా నమోదైంది. అంటే గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో దాదాపుగా 10 కోట్ల విలువైనటువంటి స్థలం కబ్జా చేశారు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతా మహాలక్ష్మి పేరిట ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేశారు అంటూ కూడా మళ్ళీ వంశీ పైన ఒక కేసు అయితే నమోదైన పరిస్థితి. పూర్తిగా కూడా ఆయనకు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి కూడా సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటు మట్టి కావచ్చు, తర్వాత ఇసుక, ఇతర అక్రమ మైనింగ్ ద్వారా వంశీ ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయల నష్టం చేకూర్చే విధంగా చేశారు. సో దీనికి అంతటికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసినటువంటి విజిలెన్స్ నివేదిక కూడా ఇటు ప్రభుత్వం దగ్గర ఉంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం ఒక సిట్ వేయాలా లేదంటే సిఐడికి అప్పచెప్పాలా, దీనికి సంబంధించిన చర్చ కూడా జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం గతంలో వంశీ, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వంశీ పైన ఎవరైతే కేసులు పెట్టడానికి వెళ్లారో వాళ్ళపైనే తిరిగి మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితులు కనిపించాయి. వంశీ ఆగడాలు అన్ని ఎన్ని కావు గన్నవరంలో అంటూ కూడా చాలా మంది ఈయన అరెస్ట్ తర్వాత ఆ గాంధీ బొమ్మ సెంటర్లోకి రావడం, అక్కడ మిఠాయిలు పంచుకోవడం, బాణసంచా కాల్చడం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడే ప్రతి ఒక్కొక్కరు కూడా ఆయనకు సంబంధించినటువంటి ఆయన చేసిన అక్రమాలు, కబ్జాలకు సంబంధించి కంప్లైంట్లు చేయడానికి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు వంశీ ఏదైతే విచారణలో పోలీస్ కస్టడీలో చెప్పినటువంటి అంశాన్ని బట్టి ఈ 3 రోజులే విచారించాలా, లేదంటే 3 రోజులు సంతృప్తికరంగా లేవు, సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు అనిపిస్తే మళ్ళీ కూడా ఇటు కోర్టును కూడా పోలీసులు ఆశ్రయించి ఆ తర్వాత ఈ కస్టడీని, రిమాండ్ని పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎందుకంటే వంశీ ఇక్కడ హైదరాబాద్లో తనను కస్టడీలోకి తీసుకునే సమయంలో, పోలీసులు వెళ్ళిన సమయంలో చాలామంది వైసీపీ నేతలకు కాల్ చేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత ఎవరెవరికి కాల్ చేశారు ఏంటి, అసలు ఏం మాట్లాడారు, ఆయన ఫోన్ ఎక్కడుంది, ఫోన్కు సంబంధించిన వివరాలు, ఆ ఫోన్ దొరికితే చాలా అక్రమాల పుట్ట పగిలే పరిస్థితి కూడా ఉంటుంది. సో దానికి